మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 23వ వచనం. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్ని దేవతలను తొలగద్రోసి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. అదేదనగా నీ దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడి. నేడు మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం, మన హృదయములను, మన జీవితములను, మన దృష్టిని, సమస్తమును కూడా మనం ఆయన తట్టు మాత్రమే త్రిప్పవలెను. ఈ లోకమును చూస్తున్నట్లయితే అపవాది రకరకాలైనటువంటి హంగులతోనూ, రంగులతోనూ, వేషధారణతోనూ జనులను ఆకర్షితులను చేయడానికి, తిన్న త్రోవల నుండి తప్పించడానికి, చీకటి మార్గం నడిపించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే పాపం అనేటువంటి క్రియ వైపు, లోకాన్ని ఆకర్షించేటువంటి, పాపమును నడిపించేటువంటి పరికరాల వైపు ప్రపంచమంతా తిరిగి తేరి చూస్తూ ఉన్నది. బంగారమే గాని, ధనమే గాని, పేరు ప్రఖ్యాతులే గాని, అధికారమే గాని, సింహాసనమే గాని, మాదక ద్రవ్యాలే గాని, వీటి వైపుకు లోకం ఏమాత్రము ఆలోచించక వాటి తట్టే తిరుగుతూ ఉన్నది. వాడు ఆ విషయంలో ఆకర్షించి పడవేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఒకటి వాస్తవం, ఆయన సత్య సాక్షులు ఎదుట వాడి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. వారి ఎడల వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు విఫలుడుగానే మిగిలిపోతాడు. ఆ విషయంలో వాడు సఫలీకృతుడు కానేరడు. కారణం ఒకటి, ఆయన తట్టు తిరిగిన వారు ఆయననే చూస్తారు. ఆయన తట్టు తిరిగిన వారు లోకం అంటే ఏంటో తెలిసి ఉంటారు. ఆయన తట్టు తిరిగిన వారు పాపాన్ని గురించి ఎరిగి ఉంటారు. ఆయన తట్టు తిరిగిన వారు సులువుగా చిక్కులు పెట్టే పాపమును గుర్తించి దాన్ని అధిరోహిస్తారు. కనుక అనేది వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం ఆయన తట్టు మాత్రమే తిరగాలి. ఆర్థిక అవసరతలు వచ్చినప్పుడు అప్పిచ్చువారి తట్టు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుల తట్టు, వ్యాపార లావాదేవీలు, కుటుంబ కలహాలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ల తట్టు, న్యాయము కొరకు న్యాయ వ్యవస్థ తట్టు తిరుగుట కాదు గాని, ఈ భౌతికమైనటువంటి, ఈ లౌకికమైనటువంటి వాటి నిమిత్తం పరిశుద్ధాత్మను తెలియజేయట్లేదు. కానీ మన ఆత్మ సంబంధమైనటువంటి మార్గం నిమిత్తం ఆయన తెలియజేస్తున్నాడు. మనం ఆయన తట్టు మాత్రమే తిరగాలి. చుట్టూ ఎన్ని పరిస్థితులు, ఎన్ని సమస్యలు, ఎన్ని వలయాలు మనల్ని నిలిపివేసి బంధించి వేసినట్లుగా అనిపిస్తున్నప్పటికీ మన దృష్టి ఆయన వైపు ఉంచినట్లయితే, మనం ఆయన తట్టు తిరిగినట్లయితే వీటన్నిటిలో నుండి మనలను ఆయన విడిపిస్తాడు. ఇప్పుడు చుట్టుకొని ఉన్నటువంటి శత్రుల దండు తలలన్నిటి మీద మన తలను ఆయన హెచ్చింపచేస్తాడు. మనము దానియేలును చూసినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అతడు బబులోను దేశంలో ఒక ప్రధానమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు, ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. అయితే ఆ రాజు ఒక ప్రకటన చేయించాడు. 1 నెల రోజులు నాకు తప్ప వేరెవ్వరికి ప్రార్థించకూడదు, వేరెవ్వరిని వేడుకొనకూడదు అని ప్రకటన చేయిస్తే, దానియేలు గురించి మనం చూస్తాం. అతడు యథావిధిగా ఎప్పటి వలె తాను యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం వైపుకు తన దృష్టి ఎత్తి ఆ ఆలయము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు అని. దాని అర్థం ప్రభువు వైపుకు తిరిగాడు, ఆయన తట్టు మాత్రమే చూస్తున్నాడు. ప్రభువా, ఈ చుట్టూ ఉన్నటువంటి అననుకూల, ప్రతికూలమైనటువంటి సన్నివేశాలు, పరిస్థితులు నీవు ఎరిగే ఉన్నావు, ఆయనను నా దృష్టి నీ మీదే ఉన్నది అని దానియేలు దేవుని ఆలయం మీద, మందిరము మీద దృష్టి ఉంచాడు. ఆయన తట్టు మాత్రమే తన కనులను, తన హృదయమును ఎత్తి దృష్టి సారించాడు. మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే, దానియేలు ఆ పని చేస్తున్నప్పుడు అతని మీద పగపట్టిన వారు అతనిని రాజాజ్ఞను తిరస్కరించాడని దోషారోపణ చేసి అపనిందలు వేసి సింహాల బోనులో వేయబడినట్లుగా నడిపించారు. అయితే అక్కడ గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఎవరి తట్టయితే దానియేలు చూశాడో ఆయన శక్తివంతుడు, బలవంతుడు, పరాక్రమశాలి, తన జనులను వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి, భారభరితమైనటువంటి పరిస్థితుల్లో నుండి విడిపించి, రక్షించి నిలబెట్టగలిగిన వాడుగా దానియేలుకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అటువంటి బలమైనటువంటి దేవుడు. దానియేలు సింహాల బోనులో ఉండగా సింహములు దానియేలును ఏమాత్రము మృంగివేయక హాని కలుగు చేయకుండానట్లు తన దూతను పంపి ఆ సింహముల యొక్క నోళ్లను మోయించాడు. దానియేలుకు క్షేమమును కలుగు చేశాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఆయన తట్టు తిరిగినట్లయితే మనకి చుట్టూ అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే అవన్నీ కూడా మన దరికి చేర
చేరలేవు, మనలను మృంగివేయలేవు. మన పక్షమున ఉన్న దేవుడు వారందరికంటే శక్తిమంతుడై ఉన్నాడు. వాటన్నిటి నుండి విడిపించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. మనకు సహాయము చేయగల నిజమైనటువంటి కరుణ సంపన్నుడై ఉన్నాడు. అత్యంత కృపగలిగిన వాడుగా ఉన్నాడు. మనలను సాతాను తంత్రాలు చిక్కుబడుకోకుండా ఆ తంత్రాలను గుర్తించి జయించి అధిరోహించి చితక తొక్కించేటువంటి అభిషేకం ఇవ్వగలిగినటువంటి దాతృత్వము కలిగినటువంటి పరిశుద్ధుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. కనుక మనము ఆయన తట్టు మాత్రమే తిరిగి చూద్దాం. మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఈ మాటలో చూస్తాం. అదేదనగా మీ మధ్యన ఉన్న అన్య దేవతలను తొలగద్రోసి, మనం తెలియకుండానే కొన్ని ప్రభువుకు ఆయాసకరమైనటువంటి ఆయనకు అసహ్యమైన వాటిని దాచుకుంటూ కూర్చుకుంటూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నాడు, మీ మధ్య ఉన్న మీలో ఉన్న ఆ అన్య దేవతలను తొలగత్రోసి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయము త్రిప్పుకొనుడి. మనం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాం. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతోనూ యెహోవా యొద్దకు మీరు మళ్ళుకుని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. మనము తెలియకుండా దాచుకున్నా కూర్చుకున్నా అనుసరిస్తున్నటువంటి ఈ అన్ని దేవతలు, ఈ అష్టారోతు విగ్రహ సంబంధమైనటువంటి క్రియలు మనలను దుఃఖ సంద్రంలోనికి త్రోసివేస్తూ ఉన్నవి. శత్రుల బాణాలకు చిక్కుబడినట్లుగా చేస్తూ ఉన్నవి. వాడి ఆయుధాలకు ఓడిపోనట్లుగా చేస్తూ ఉన్నవి. అందుకే పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నాడు. అష్టారోతు అనేటువంటి దేవత, ఆకాశరాణి అనేటువంటి దేవత, రంఫాయి అనేటువంటి దేవత, తమ్మూజు అనేటువంటి దేవత, ఎస్తేరు అనేటువంటి దేవత, మెలేకు అనేటువంటి దేవత, ఇలా రకరకాలైనటువంటి విగ్రహ క్రియలు జనులను అపజయాల పాలు చేస్తూ ఉన్నవి. శత్రుల ఉచ్చులో చిక్కుబడినట్లుగా చేస్తూ ఉన్నవి. అందుకే నేడు మనం ఆయన వాక్యం వినిన వెంటనే మనలో ఎప్పటి వరకు దాగి ఉన్న ఆ చీకటి క్రియలను, ఆ పాప భూష్టమైనటువంటి క్రియలను, విగ్రహముగా మార్చబడినటువంటి పాపపు అనుభవాలను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. కొందరికి వారు కలిగి ఉన్నటువంటి ఆ మాదక ద్రవ్యాల వ్యసనం ఒక విగ్రహం, కొందరికి వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ధనం ఒక విగ్రహం, మరికొందరికి వారు పొందుకున్నటువంటి బంగారు ఆభరణాలు ఒక విగ్రహం, మరికొందరికి వారి కలిగి ఉన్నటువంటి సాంకేతిక పరికరాలు ఒక విగ్రహం, మరికొందరికి వారి అందం ఒక విగ్రహం, మరికొందరికి వారి బలం ఒక విగ్రహం, మరికొందరికి వారి యొక్క ఉద్యోగం ఒక విగ్రహం, మరికొందరికి వారి వ్యాపారం ఒక విగ్రహం. ఏదైనప్పటికీ ఈ విగ్రహములు దేవుని యొద్ద నుండి దూరము చేస్తున్నాయి అనే సంగతిని గుర్తించినప్పుడు వాటి నుండి మనం విడుదల పొందవలసిన వారమై ఉన్నాము. వాటిని తొలగద్రోయవలసిన వారమై ఉన్నాము. ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, అధికారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి, చదువును బట్టి, అందాన్ని బట్టి విర్రవేగక వాటిని బట్టి దేవునికి దూరము కాక మనం సాత్వికముతోనూ దీన మనస్సుతోనూ మన హృదయంలో ఆయన తట్టు త్రిప్పి మనం ఆయన తట్టు చూచినట్లయితే మనలను ఆయన శత్రువుల చేతుల నుండి విడిపిస్తాడు. ఫిలిస్తీయులు అనేటువంటి కరువు, ఫిలిస్తీయులు అనేటువంటి అప్పులు, ఫిలిస్తీయులు అనేటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఫిలిస్తీయులు అనేటువంటి అసమాధాన పరిస్థితులు, ఫిలిస్తీయులు అనేటువంటి అహంకారపు క్రియలు, ఫిలిస్తీయులు అనేటువంటి అల్లర్లు, ఫిలిస్తీయులు అనేటువంటి కోర్టు సమస్యలు, ఫిలిస్తీయులు అనేటువంటి సంతానలేమి సమస్యలు, ఇలా ఫిలిస్తీయులు అనేటువంటి అజ్ఞానపు దశలు, అవివేకపు క్రియలు, ఇవన్నీ ఫిలిస్తీయుల జాతికి సంబంధించిన. వీటన్నిటి నుండి ప్రభు విడిపిస్తాడు. మనము ఆయన తట్టు తిరిగినట్లయితే వీటన్నిటి నుండి విడిపించి క్షేమస్థితిని కలుగు చేసి ఆయన సాక్షులుగా నిలబెడతాడు. కనుక మనము ఆయన తట్టు మాత్రమే తిరుగుదాం. మనుషుల తట్టు కాక, ఒక సంబంధమైనటువంటి పోత పోయబడినటువంటి విగ్రహముల తట్టు కాక, అష్టారోతు, రంఫాయి, మెలేకు, తమ్మూజు, ఎస్తేరు, ఆకాశరా అనేటువంటి ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి విగ్రహముల తట్టు తిరుగక, అపవాది తంత్రాల తట్టు తిరుగక, సత్యదేవుడు అనేటువంటి నిజదేవుడైనటువంటి యెహోవా తట్టు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు తట్టు తిరిగిన ఎడల ఆయన మనలను విడిపిస్తాడు, రక్షిస్తాడు, క్షేమస్థితిని కలుగు చేస్తాడు. ఆయన నిత్య రాజ్యానికి మనలను వారసులుగా చేర్చుకుంటాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకటి ఫలింపు చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. మేము నీ తట్టు తిరిగినట్లయితే మీరు అద్భుతముగా, ఆశ్చర్యముగా ఎన్నో భీకరమైనటువంటి కార్యములు జరిగిస్తానని మీరు సెలవిచ్చారు. శత్రువుల చేతుల నుండి విడిపిస్తానని, క్షేమస్థితిని కలుగు చేస్తానని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు.
వాక్యం ప్రతి వారిని ఫిలిస్తీయులైనటువంటి చీకటి అనుభవాల నుండి, బంధకాల నుండి, కన్నీటి వలయాల నుండి జనం మీరు విడిపించండి. వారిని తట్టు తిరిగి ఉండగా మీరు క్షేమస్థితిని కలుగు చేయండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కర్ను మీ మహిమేశ్వరుని తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.